సిక్స్ టీవీ నేను మీ మధు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతమని గుర్తు చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి పులి స్టాప్ పెట్టి జనాభాకు అనుగుణంగా న్యాయం చేయాలని ఆశించాలని స్పష్టం చేశారు సీతక్క. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణనతో రాష్ట్ర బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదే అంశాన్ని పక్కదారి పట్టించేందుకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ధీటుగా సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడని, గత 30 సంవత్సరాలుగా ఎలాంటి పదవులు లేకుండానే దేశం కోసం పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అందుకే గ్రామ స్థాయి నుంచి ప్రధాని వరకు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్వేష విధ్వంసమే బీజేపీ విధానమని మండిపడ్డారు. ప్రేమ, శాంతి, సమానత్వం కోసం రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ విద్వేష విధ్వంసాలు కావాలో లేక కాంగ్రెస్ శాంతి, సమానత్వం, అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ గాంధీ మతంపై చర్చకు తెరలేపారని ఆమె గుర్తు చేశారు. 10 ఏళ్లుగా దేశం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం బీజేపీ చేసింది ఏమీ లేదని, విభజన రాజకీయాలతో పదవులు పొందడం బీజేపీ నేతల నైజమని తెలియజేశారు. రాహుల్ గాంధీ పదవుల కోసం పాకులాడే మనిషి కాదని సీతక్క స్పష్టం చేశారు. త్యాగాల వారసత్వం నుంచి సమాజ అభివృద్ధి కోసం, సమాజ లక్ష్యం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. అదాని ఆస్తుల పెంపకం కోసం రాహుల్ గాంధీ పనిచేయడం లేదన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంతరాలు లేని సమాజమే రాహుల్ గాంధీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు. బీజేపీ విద్వేష రాజకీయాలతో సమాజం వెనుకబాటుకు లోనవుతుందన్నారు. దేశానికి తొలి ప్రధాని నెహ్రూ మొదలు మన్మోహన్ సింగ్ వరకు చేపట్టిన సంస్కరణలే నేడు దేశాన్ని నిలబెడుతున్నాయని వివరించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్దేశ ప్రసంగాలు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. అణగారిన వర్గాలు, పేద ప్రజలంటే బీజేపీకి పట్టదని చెప్పుకొచ్చారు. ప్రజలంతా బీజేపీ నైజాన్ని గ్రహించాలని సూచించారు.